హాయ్! నేను మీ జాగ్రఫీ సుధాకర్ సార్‌ని. మరి డైలీ ఎంసీక్యూ క్వెషన్స్‌తో మీ ముందుకొచ్చామండి. మరి ఈరోజు ప్రశ్న చూద్దాం. ఇత్తడి పరిశ్రమ గురించి సరైన అంశాలను గుర్తించుము అని అడిగాడు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ చూసినట్లయితే ఇత్తడి పరిశ్రమ పెంబర్తి, జనగామ జిల్లాలో కలదు. ఆప్షన్ బి భౌగోళిక గుర్తింపు పొందిన సంవత్సరం 2010. కఠినమైన ఇత్తడి మెటల్ షీట్ పైన అద్భుతంగా కళాఖండాలు చెక్కే కళ ఇది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ పెంబర్తిని గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు కేంద్రంగా గుర్తించింది. మరి ఇందులో ఆప్షన్ చూద్దాం. ఒకటి ఏ మరియు బి, రెండోది బి మరియు సి, మూడోది ఏ, బి మరియు సి, నాలుగోది ఏ, బి, సి, డి. మరి ఒకటో చూసినట్లయితే ఏలో ఇత్తడి పరిశ్రమ పెంబర్తి జనగామ జిల్లాలో కలదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే తెలంగాణలో ఇత్తడి ఎక్కడ ప్రాముఖ్యం చెందిందంటే జనగామ జిల్లాలోని పెంబర్తి అనే గ్రామంలో అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. మరి రెండో ఆప్షన్‌లో చూసినట్లయితే బి భౌగోళిక గుర్తింపు పొందిన సంవత్సరం 2010. మరి ఇత్తడి పరిశ్రమకు జియో ట్యాగ్ 2010లో దీనికి గుర్తింపు పొందిందండి. సో బి ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. మరి సి చూసినట్లయితే కఠినమైన ఇత్తడి మెటల్ షీట్ పైన అద్భుతంగా కళాఖండాలు చెక్కే కళే ఈ ఇత్తడి పరిశ్రమ. సో సి కూడా కరెక్ట్ ఆన్సరే. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పెంబర్తి అనే గ్రామాన్ని పర్యాటక ప్రాజెక్టు కేంద్రంగా గుర్తించింది. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్‌గా చెప్పుకోవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ పై ఉన్నటువంటి ఏబిసిడి 4 అంశాలు కరెక్ట్ గనుక సో కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఏబిసిడి. సో మరిన్ని క్వెషన్స్ కోసం డైలీ అప్డేట్ క్వెషన్స్ కోసం సుధాకర్ సార్ పాదం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్వెషన్‌తో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఆల్.